అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. పరిశుద్ధాత్మతో అభిషేకం, పావన ప్రభుని ప్రతిరూపం, పావన ప్రభుని ప్రతిరూపం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు రెవరెండ్ ఫాదర్ ఏరువ బాలశివరెడ్డి గారి 34వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతగా మరియు కీర్తిశేషులు తల్లిదండ్రులైన ఏరువ మరెడ్డి అన్నమ్మ మరియు అన్న ఏరువ బల్తారెడ్డి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం గుంతకల్లు విచారణ. ఓజే షౌరీలు కుటుంబంలో మరణించిన కీర్తిశేషులు ఓఆర్ జోసఫ్, ఓజే రఫాయేలు అంతోని, డి జ్ఞానమ్మ, మరియప్ప, మరియమ్మ, పి జోసఫ్ శ్రీనివాసరెడ్డి ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో బిడ్డలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు జ్ఞానము శాంతి సమాధానాలు దయచేయమని ఓజే షౌరీలు, రోసి, నిర్మల, మైకేల్, పృథ్వీ, అవినాష్, నీతు సమర్పిస్తున్నారు. 2వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఖమ్మం పీఠాధిపతులు మహాఘనత వహించిన సగిలి ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరు జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ప్రథమ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కడప పీఠాధిపతులు మహాఘనత వహించిన సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న జ్యోత్స్నకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని గోటివాడ జయరాజు, జ్యోతి, మర్రి మరియమ్మ, పెద్దమ్మలు, పెదనాన్నలు, పిన్నిలు, బాబాయిలు, మామయ్య, అత్త, అన్నయ్యలు, అక్కలు, తమ్ముళ్ళు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బీబీ నగర్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న యారం చిన్నమ్మకు మరియు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ యారం చిన్నపురెడ్డి, అంతోని, ఫ్రాన్సిస్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాలంలో పాస్కా అష్టకంలో గురువారాన్ని ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. పాస్కా మహోత్సవం అనేది క్రీస్తు పునరుత్థాన మహోత్సవం శ్రీసభలు శ్రీసభ దైవార్చనలు
అతి ప్రముఖమైనటువంటి సందర్భం, సంఘటన. అందుకే దైవార్చన ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని, విశ్వాస సత్యాన్ని సుదీర్ఘంగా కొనియాడేటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది. మనందరం కూడా పాస్కా యొక్క కాలాన్ని 40 దినాల పాటు ప్రయాణం చేసి ఈ పాస్కా మహోత్సవాన్ని చేరాం. అయితే పాస్కా మహోత్సవం అనేది కేవలం ఒకరోజు కొనియాడేటువంటి పండుగ కాదు. అందుకే శ్రీసభ పాస్కా మహోత్సవ పండుగ నుండి పెంతెకొస్తు మహోత్సవం వరకు దాదాపుగా 50 రోజుల పాటు ఈ పాస్కా కాలాన్ని కొనియాడుతూ ఉంది. 50 దినాలు, దాదాపుగా 7 వారాలు ఈ పాస్కా మహోత్సవాన్ని శ్రీసభ జ్ఞాపకం చేసుకుంటూ సంస్కారపూర్వకంగా ఆ పాస్కా ఆనందంలో, ఆ మహత్యంలో విశ్వాసులు జీవించాలన్నది శ్రీసభ యొక్క ఆలోచన. అందుకే ఈ పాస్కా వారంలో, పాస్కా అష్టకంలో, పాస్కా కాలంలో ఆ ప్రభు యొక్క పునరుత్థానాన్ని ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ, ఆ ఉత్థానంలో విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ, ఆ ప్రభు యొక్క ఉత్థానాన్ని మన జీవితాల్లో జీవించేటువంటి ప్రయత్నాన్ని, సాక్ష్యమిచ్చే ప్రయత్నాన్ని మనందరం కూడా చేయాలి. మనలో ఉన్న పాపం, మనలో ఉన్న అసూయ, ద్వేషాలు, మనలో ఉన్నటువంటి మిగతా దైవికమైనటువంటి జీవితానికి వ్యతిరేకంగా ఉండే ఆలోచనలు, దృక్పథాలు పాస్కా జీవితానికి, ఉత్థాన సాక్ష్యానికి వ్యతిరేకమైనవి. అటువంటి తప్పిదాలను ఈ సమయంలో స్మరించుకొని మన పాపాలు క్షమించమని ఆ దేవుణ్ణి అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుదా, ఇలా పూజనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు, శాంతి శుభములు అగుననుచు. సర్వేశ్వర మా స్వర్గరాజా,
మహాబలము గల ఓ పితా మమ్మేలు మా రాజా. ఏలికైన సర్వేశ్వరా మా స్వర్గ రాజా, మహాబలము గల ఓ పితా మమ్మేలు మా రాజా. మీకే స్తుతి మీకే మహిమ ఘన ఆరాధన, మీకే స్తుతి మీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభునికయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. జనతైక సుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా, సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణాధీశుడా. నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన, నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభునికయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. పితకుడి పాశ్వానాసీనుడా పరిశుద్ధ మహులుడా, పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా. నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన, నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభునికయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు వివిధ జాతి ప్రజలను నీ నామ సంకీర్తనమందు ఏకము చేయుచున్నావు. జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మనొందిన వారు విశ్వాసమందును ప్రేమయందును ఐక్యమగినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జీవకర్తను మీరు చంపియున్నారు, అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 11వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో సలోమోను మంటపము వద్దవాడు పేతురు యోహానులను అతడు అంటిపెట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి సలోమోను మంటపము వద్దకు పరిగెత్తుకొని వచ్చిరి. పేతురు వారిని చూచి, ఇజ్రాయేలు ప్రజలారా, మీరెలా దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మీరెలా ఇట్లు రెప్పవేయక మా వైపు చూచుచున్నారు? మేము మా సర్వశక్తి చేత గాని భక్తి చేత గాని ఈ మనిషిని నడిపించితిమని అనుకొనిచున్నారు. అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి.
పవిత్రుడు నీతిమంతుడు అయిన యేసును విడుదల మనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయుమని అడిగితిరి. కనుక మీరు జీవనకర్తను చంపియున్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. ఆయన నామము నందలి విశ్వాసము మూలమున ఆయన నామమే మీరు చూచుచు ఎరియున్న వీనిని బలపరిచినది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్వ స్వస్థత కలుగజేసెను. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సయ బాధలు పడవలెనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయుము. అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మికమగు విశ్రాంతి కాలము వచ్చును. మీకై నియమింపబడిన యేసును ఆయన మీకు పంపును. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినది అంతయు నెరవేర్చు కాలము వచ్చు వరకు యేసు పరలోకమందు ఉండవలేను. ఏలైనా ప్రభువైన నీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపును. అతడు చెప్పినదంతయు మీరు వినవలేను. ఆ ప్రవక్త చెప్పుడు దానిని వినినవాడు ఎవడైనను దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశనము చేయబడును అని మోషే చెప్పెను. సాముయేలు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినములను గురించి ముందే ఎరిగించి ఉండిరి. దేవుడు నీ కొరకే తన ప్రవక్తల ద్వారా వాగ్దానములు చేసెను. దేవుడు మీ పూర్వులతో గాంచిన నిబంధన యందు మీరు వారసులు. నీ సంతానము ద్వారా నేను పరలోకంలో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాముతో ఒప్పందము చేసుకొనెను. కనుక మీలో ప్రతివాడు తన దుష్టత్వము నుండి మరలునట్లు మిమ్ములను దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవకుని మొదట మీ యొద్దకు పంపియున్నాడు అని వారితో చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. మా దేవుడవైన ప్రభు, నీ నామము భూమి అంతటను ఘనమైనది. ఆకాశమునకు పైన నీ మహిమ కనిపించుచున్నది. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడేపాటివాడు? అల్పమానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు? అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. అయినను నీవు నరుని నీ కంటెను కొంచెము తక్కువ వానినిగా మాత్రమే చేసితివి. కీర్తి మహిమలను కిరీటముతో అతడిని ఆలకించితివి. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. గొర్రెలు, ఎడ్లు, వన్యమృగములు, ఆకాశమునందలి పక్షులు, సముద్రమునందలి చేపలు, సాగరమునందలి జీవరాశులు మొదలుకొని నీవు చేసిన సృష్టికంతటికి అతనిని అధిపతిని గాంచితివి. సమస్తమును అతని పాదముల క్రింద ఉంచితివి. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ స్వరాజ సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము 35వ వచనము నుండి 48వ వచనము వరకు. యేసు శిష్యులు ఎమ్మావు మార్గ మధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. వారు ఇటులో ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగునగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహములు ఎలా కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేనే ఆయనను. నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగాను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథములోను నన్ను గూర్చి రాయబడినదంతయు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను. అప్పుడు లేఖనములను అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగచేసి ఇట్లు చెప్పెను, క్రీస్తు కష్టములు అనుభవించననియు మూడవ రోజు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. వీటికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దైవ గ్రంథ పట్టణాలలో యేసు ప్రభు తన యొక్క శిష్యులకు కనిపించి వారి యొక్క ఉత్థాన విశ్వాసాన్ని మరింత పటిష్టపరచటం మనం చూస్తున్నాం. అదేవిధంగా మొదటి పట్టణంలో పేతురు గారు అద్భుత విధంగా ఒక అనారోగ్యని కుంటివాడిని స్వస్థపరచి యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయన ఉత్థానుడయ్యాడని, ఆయనను విశ్వసించమని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించటం మనం చూస్తున్నాం.
ఈ విధంగా యేసు ప్రభు పునరుత్థాన ప్రయాణంలో శిష్యులందరినీ కూడా వారి యొక్క అవిశ్వాసాన్ని నుంచి ఆయన యొక్క పునరుత్థానమందు విశ్వాసంలోనికి ఏ విధంగా పలు విధాలుగా తిరిగి వారితో ఉంటూ వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఉత్థాన ప్రయాణంలో ఉత్థానమైన క్రీస్తు ప్రభు శిష్యులతో అడుగడుగునా వారితో ప్రయాణం చేశాడు. ప్రభు యొక్క విశ్వాసాన్ని అవగాహన చేసుకొని ఆకలింపు చేసుకొని ఆయన యొక్క విశ్వాసంలో పునరుత్థాన విశ్వాసంలో వారు మరింతగా బలపడి ఆ యొక్క పునరుత్థాన సాక్షులుగా జీవించటానికి, ఆ పునరుత్థానం తెచ్చేటువంటి ఆ యొక్క ఫలాలను ఈ లోకంలో ప్రకటించి పంచటానికి శిష్యులను యేసు ప్రభు ఏ విధంగా ఆయత్తపరిచింది, నడిపించింది ఈ యొక్క పట్టణాలలో మనం చూస్తున్నాం. ఈ రానున్నటువంటి రోజులన్నీ కూడా ఇటువంటి పట్టణాలను మనం ఆలకించబోతూ ఉన్నాం. ఉత్థానుడైన క్రీస్తు ప్రభు పదే శిష్యులకు చాలా విధాలుగా కనిపించటం, వారితో మాట్లాడటం, వారిని అవిశ్వాసాన్ని నుంచి ఉత్థాన మహిమలోనికి విశ్వాసంలోనికి నడిపించటం మనం ప్రతిసారి కూడా చదువుతూ ఉన్నాం. మరొక ప్రక్కన అపోస్తల కార్యాల నుంచి మనం వినేటువంటి పట్టణాలలో ఏ విధంగా భయపడి అవిశ్వాసంలో ఉన్నటువంటి శిష్యులు విశ్వాసంలోనికి, ధైర్యములోనికి, ప్రకటనలోనికి ఏ విధంగా వారు నడిచారో ఆ యొక్క అపోస్తల కార్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒక ప్రక్కన క్రీస్తు ప్రభు తన శిష్యులను ఈ ఉత్థాన ప్రయాణంలో నడిపించటం, మరొక ప్రక్కన యేసు ప్రభు వారికి ఇచ్చేటువంటి ఈ యొక్క బలము ద్వారా శిష్యులు ఏ విధంగా భయస్థులై ఉండటం నుంచి బాహాటంగా ఉత్థానాన్ని ప్రకటించేటువంటి బలమైన శక్తివంతమైనటువంటి అపోస్తలులుగా వారు మారారు అనేటువంటి ప్రయాణాన్ని కూడా మొదటి పట్టణాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు మనం విన్నటువంటి 2 పట్టణాలలో ప్రభు ఉత్థానం గురించి మనకిచ్చేటువంటి సందేశం, ఏ విధంగానైతే అపోస్తలులు ప్రభు చేతే అవిశ్వాసాన్ని నుంచి విశ్వాసానికి నడిపించబడ్డారు, ప్రభు యొక్క ఉత్థానాన్ని అవగాహన అర్థం చేసుకోలేని స్థితి నుంచి ఆయన యొక్క ఉత్థానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని దానిలో సంపూర్ణంగా భాగాన్ని పొందేవారిగా వారు ప్రయాణం చేశారు. అదే ప్రయాణాన్ని విశ్వాసులమైన సంస్కారపూర్వకంగా దైవార్చనలో ఆ ప్రభు యొక్క ఉత్థానాన్ని కొనియాడుతున్న మనందరం కూడా ఈ విశ్వాస ప్రయాణాన్ని చేయాలని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. మనం కూడా ఈ పునరుత్థాన దినాలలో, ఈ పాస్కా కాలంలో అటువంటి ఉత్థానమందు విశ్వాసంలోనికి, ఉత్థాన సాక్షులుగా మారేటువంటి ఆ ప్రయాణంలోనికి మనం కూడా ప్రవేశించి, మనం కూడా మన విశ్వాసంలో ప్రభు యొక్క సాక్ష్యంలో బలపడాలని ప్రభు ఈ పట్టణాల ద్వారా మనల్ని ఆహ్వానిస్తున్నారు. మొట్టమొదటిగా ప్రభు ఆ యొక్క శిష్యులకు అగిపించినప్పుడు, ఆయన కనిపించినప్పుడు వారితో చెప్పిన మొట్టమొదటి మాట, మీకు శాంతి కలుగునగాక. మీరెందుకు కలవరపడుచున్నారు? మీరేలా భయపడుచున్నారు? ఎందుకని నా యొక్క ఉత్థానాన్ని మీరు నమ్మలేకపోతున్నారు? ప్రియమిత్రులారా, మన జీవితంలో ఉత్థానానికి మనలను దూరం చేసేది మనలో ఉన్న భయం, మనలో ఉన్న ఆందోళన, మన మాటలకు అందనటువంటి, మన ఊహలకు అందనటువంటి, మన యొక్క లౌకికమైన జ్ఞానానికి అతీతముగా ఉండేటువంటి ఈ యొక్క ఉత్థానం అర్థం చేసుకోవటానికి, నమ్మటానికి మనకు అలవి కాకపోవచ్చు. అటువంటి ఉత్థానాన్ని మన జీవితాల్లో జీవించటానికి
మనకు కష్టంగా అనిపించవచ్చు. అయితే ప్రభు ఆ శిష్యులకు చెప్పినట్లుగా మనకు కూడా ఈ పాస్కా కాలంలో చెప్పేటువంటి మాట, మొట్టమొదటి మాట, మీకు శాంతి కలుగునగాక. ఆ ఉత్థాన క్రీస్తు మన జీవితాలను శాంతిపరుస్తున్నాడు. మన మనసులో ఉండే ఆందోళనను, భయాన్ని ఆయన శాంతింపచేస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఆ శాంతిని కలగచేసేది మన భయాలను, ఆందోళనను పక్కన పెట్టడం. ఉత్థానుడైన క్రీస్తు, మరణాన్ని గెలిచిన క్రీస్తు, పాపాన్ని ఓడించినటువంటి క్రీస్తు, పాపపు ఫలితాన్ని ఓడించి దాన్ని సమాధి చేసిన క్రీస్తు ప్రభు. ఆ ఉత్థానుడు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఉత్థానుడైన క్రీస్తు ప్రభు నాతో ఉన్నప్పుడు నా జీవితంలో లౌకికమైన బాధలతో, ఇబ్బందులతో, ఇక్కట్లతో నేనెందుకు కలవరపడాలి? ఆ ఉత్థాన క్రీస్తు నాతో ఉన్నాడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తే ప్రతి భయం, ఆందోళన నా నుంచి పారిపోతుంది. ఉత్థాన క్రీస్తు నాతో ఉన్నప్పుడు సమస్తాన్ని నేను జయించగలను, సమస్తాన్ని ఓడించగలను, మరణాన్ని కూడా నేను గెలవగలను. మరణ ఛాయలతో నా జీవితాన్ని సమాధి చేసే ప్రతి విషయాన్ని నా జీవితంలో నేను ఎదిరించి పోరాడి జయించగలను అనేటువంటి భావంతో, విశ్వాసంతో నా జీవితాన్ని నేను జీవించాలి. రెండవదిగా, ప్రభు ఆ శిష్యులకు కనిపించినప్పుడు వారందరినీ కూడా ఆయన ఉత్థాన విశ్వాసంలోనికి నడిపిస్తున్నాడు. అయితే అవిశ్వాసులుగా ఉన్న వారిని విశ్వాసంలోనికి ఆయన ఎలా నడిపించాడు? తన యొక్క ఉత్థానం సత్యమని నమ్మే విధంగా వారిని ఎలా ఆయన నడిపించాడు? ఆయన చేసేదానిలో 3 ముఖ్యమైన విషయాలు మనం గమనించవచ్చు. వాటిలో మొట్టమొదటిది, ఆయన శిష్యులకు తన కాళ్ళు, చేతులు చూపించి తన గాయాలు చూడమని వారిని ఆహ్వానించాడు. ఏ గాయాలతో అయితే ఆయన ఆ శిలువలో మరణించాడు, ఏ పంచగాయాలతో అయితే ఆయన సమాధిలో ఆయన సమాధి చేయబడ్డాడు, అదే పంచగాయాలతో ఆయన ఇప్పుడు మృత్యుంజయుడై, ఉత్థానుడై, అదిగో ఆ యొక్క శిలువలో మరణించినటువంటి శరీరమే, సమాధి చేయబడిన శరీరమే ఇప్పుడు ఉత్థానమై అదే శరీరంతో మీకు నేను కనిపిస్తూ ఉన్నాను. కనుక మీరు నేను నిజముగా ఉత్థానమయ్యానని విశ్వసించటానికి మీకు సూచన ఇదిగో నా శరీరంలో ఉన్న గాయాలు అని ఆయన చెప్పాడు. మన జీవితంలో కూడా చాలా గాయాలు మనం అనుభవిస్తాం. శారీరకమైన గాయాలు, మానసికమైన గాయాలు, ఇంకా చాలా రకాలమైనటువంటి గాయాలతో మానవులుగా మనం జీవిస్తాం. ప్రతిరోజు ఎన్నో విషయాలు మన మనస్సును గాయపరుస్తూ ఉంటాయి, మన ఆత్మని అవి గాయపరుస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి గాయాలలో నేనున్నానని ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. మనలను బాధించి శోధించేటువంటి గాయాలలో ప్రభు ఉన్నాడని, ఆ గాయాలలో ప్రభు యొక్క ఉనికి, ప్రభు యొక్క సన్నిధి మనలను స్వస్థపరచి, మన గాయాలను మాన్చి, మనలను ఉత్థాన మహిమలోనికి నడిపిస్తాయని నమ్మమని ప్రభు పిలుస్తున్నాడు. రెండవదిగా, ప్రభు వారిని ఉత్థాన మహిమలోనికి, విశ్వాసంలోనికి నడిపించేటప్పుడు వారితో ఆ ప్రయాణంలో చేసే రెండవ క్రియ, ఏమన్నా తినటానికి ఉందా అని చెప్పి వారిని అడిగాడు. ఒక కాల్చిన చేప ముక్కనిచ్చినప్పుడు అది తీసుకుని ఆయన వారితో పాటు కూర్చుని తిన్నాడు. ఈ సంఘటనకు ముందు ఎమ్మావు మార్గంలో శిష్యులకు యేసు ప్రభు కనిపించిన దృశ్యాన్ని స్మరిస్తున్నాం.
అక్కడ కూడా యేసు ప్రభు వారితో పాటు కలిసి భుజించినట్లుగా ఆ రొట్టెని విరచినప్పుడు ఆయన దేవుడని క్రీస్తు ప్రభు అని నమ్మినట్లుగా మనం చదువుతున్నాం. ఇక్కడ కూడా క్రీస్తు ప్రభు వారితో పాటు భుజించినట్లుగా ఈరోజు సువిశేషం మనకు తెలియచేస్తుంది. ఆయనతో కలిసి భుజించటం, ఆహారాన్ని పంచుకోవటం విశ్వాసములోనికి, ఆ సత్యాన్ని నమ్మటంలోనికి ఉపకరించే సాధనంగా మనం చూస్తున్నాం. ఈ పాస్కా కాలంలో ప్రతిరోజు కూడా మనం దివ్య పూజలో పాల్గొని ప్రభు యొక్క రొట్టె విరుచుట యందు ఆయన భోజనాన్ని స్వీకరించి దానిని భుజించటం యందు విశ్వాస సత్యములోనికి మనం నడుస్తున్నాం. ప్రతి దివ్య పూజా బలి, ఆ బలిపీఠం మీద సమర్పించబడే ఆ ప్రభు యొక్క బలి, ఆ యొక్క దివ్యమైన సంస్కారం, ఆహారం ప్రభు నిజంగా లేచాడని, ఆయన ఉత్థానుడయ్యాడని, ఆయన ఉత్థానుడైతే నేను కూడా ఉత్థానుడవుతాను అనే విశ్వాసాన్ని నాలో బలపరుస్తుంది. అందుకే ప్రతిరోజు కూడా దివ్య పూజలో పాల్గొని ప్రభు యొక్క ఆహారాన్ని స్వీకరించి దాని ద్వారా నేను ఈ ఉత్థాన విశ్వాసంలో ఎదిగే ప్రయత్నాన్ని చేయాలి. మూడవదిగా యేసు ప్రభు వారికి దివ్య గ్రంథాన్ని, లేఖనాలను ఆయన అర్థమయ్యే రీతిలో వివరించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఉత్థానాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ ఉత్థాన మహిమ కేవలం ఆయనదే కాదు, ఆయన నమ్మే నాది కూడా ఆ యొక్క విశ్వాస మహిమ అని నేను నమ్మాలంటే, తెలుసుకోవాలంటే, అనుభవించాలంటే దైవ గ్రంథం చాలా ముఖ్యమైనది. ఏ విధంగా శిష్యులను ఆయన లేఖనాల ద్వారా విశ్వాసానికి నడిపించాడు. ఇదిగో చూడండి, ఆ యొక్క మోషే ప్రవచనాలు, లేఖనాలు నా గురించి చెప్తున్నాయి. ప్రవక్తల ప్రవచనాలు నా గురించి చెప్తున్నాయి. సామెతలు, కీర్తనల గ్రంథాలు నా గురించి చెప్తున్నాయి. నేను మరణిస్తాను, తిరిగి లేస్తానని ఆ లేఖనాలన్నీ కూడా చెప్తున్నాయి. కనుక వాటిని చదవండి, అర్థం చేసుకోండి. వాటి ద్వారా నేను నిజంగా పునరుత్థానుడయ్యానని నమ్మమని ప్రభు పిలుస్తున్నాడు. కనుక ఈ విశ్వాస ప్రయాణంలో ఆయన లేచాడని, ఆయనతో పాటు నేను కూడా లేస్తానని ఆ విశ్వసించటానికి దైవ గ్రంథం చాలా ముఖ్యమైనది. కనుక ఈ విశ్వాస ప్రయాణంలో, ఈ పాస్కా కాలంలో దైవ గ్రంథాన్ని మనం ఎక్కువగా చదవాలి. దానిలో ఉన్న లేఖనాలను అర్థం చేసుకోవాలి. వాటి ద్వారా ప్రభు యొక్క ఉత్థానం సత్యమని, ఆయనను విశ్వసించే నా యొక్క ఉత్థానం కూడా సత్యమని, ఆ ఉత్థాన జీవితంకై నేను ఎదురు చూసే విధముగా ఆ విశ్వాసంలో ఎదగాలంటే దైవ గ్రంథాన్ని చదివి ఈ పునరుత్థానాన్ని ఎక్కువగా అవగాహన చేసుకొని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. మూడవదిగా ఈ 2 దైవ గ్రంథ పఠనాలు మనకు నేర్పించేటువంటి సత్యం. 2 పఠనాల్లో కూడా ఒక వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యం ఏమిటంటే ఉత్థానానికి సాక్ష్యం ఇవ్వటం. పేతురు గారు మొదటి పట్టణంలో ఆయన ప్రసంగించే సమయంలో చెప్తున్నారు, ఇదిగో ప్రభు నిజంగా లేచాడు, దానికి ఇదిగో మేమే సాక్షులం. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి ఉత్థానుడయ్యాడా అని చెప్పటానికి ఇదిగో మేమే సాక్షులము అనే మాట మొదటి పట్టణంలో వింటున్నాం. సువిశేషం చివరలో ప్రభు అంటూ ఉన్నాడు, వీటన్నిటికీ మీరే సాక్షులు అని. కనుక ప్రభు తన యొక్క అపోస్తలులకు కనిపించినప్పుడు ఇదంతా కూడా సత్యమని వాళ్ళకు తెలియచేసి, ఇదిగో ఈ సత్యానికి, పునరుత్థాన సత్యానికి మీరే సాక్షులని చెప్పాడు. అది పేతురు గారు నిజం చేసి చూపెడుతూ ఉన్నాడు. ఇదిగో ఆ ఉత్థానానికి మేమే సాక్షులమని అపోస్తల తరపున పేతురు గారు చెప్తున్నాడు. ఈ కాలంలో ప్రభును నమ్మే మనమే ఈ ఉత్థానానికి సాక్షులం. ప్రభు తన యొక్క పరిచర్యను మనకు అప్పగిస్తూ ఉన్నాడు. ప్రభు పాప మన్నింపును, నిత్య జీవాన్ని, సువార్తను ఈ లోకంలో ప్రకటించే బాధ్యత ఆయన సాక్షులుగా మనకే ఇస్తున్నాడు.
మన కాలంలో మన ప్రాంతంలో ప్రభు యొక్క సాక్షులుగా, మరి ముఖ్యంగా ప్రభు యొక్క ఉత్థానానికి సాక్షులుగా మనమే జీవించాలి. మీరే సాక్షులు అని ప్రభు అంటున్నాడు. మనం ఈ కాలంలో ఆ ప్రభు యొక్క ఉత్థాన సాక్షులుగా మన జీవితాన్ని జీవించాలి. ఉత్థానానికి వ్యతిరేకమైన ప్రతిదాన్ని మన జీవితంలో త్యజించి, ఉత్థానానికి వ్యతిరేకమైనటువంటి విధానాలను, దృక్పథాలను మన జీవితాన్ని నుంచి త్యజించి, ప్రభు యొక్క ఉత్థాన వెలుగుతో, మంచితనంతో, సువార్తతో, దయతో, కనికరంతో మన జీవితాన్ని నింపుకొని ఆ ఉత్థానానికి నిజమైన సాక్షులుగా మనం జీవించాలి. ఈ పాస్కా కాలంలో పాస్కా ఒత్తిని మనం వెలిగిస్తున్నాం. అది ప్రభు యొక్క ఉత్థానానికి సాక్ష్యం ఇస్తుంది. మనందరం కూడా ఒక పాస్కా ఒత్తి కావాలి. ఈ లోకంలో ప్రభు యొక్క ఉత్థానాన్ని ప్రకటించి ఆ వెలుగును ప్రసరింపచేసే పాస్కా ఒత్తిగా ప్రతి విశ్వాసి మారాలి. మన జీవితమే ప్రభు యొక్క ఉత్థానాన్ని ఈ లోకంలో ప్రకటించాలి. అటువంటి ఉత్థాన సాక్షులుగా మనందరినీ మార్చమని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభు కోరినట్లుగా మన ఉత్థాన సాక్షులుగా మారుతూ, అపోస్తుల వలె వారి యొక్క క్రియల ద్వారా, మాటల ద్వారా వారి విశ్వాస సాక్షులుగా మారినట్లు మనం కూడా మన జీవితాలను విశ్వాస సాక్ష్యాలుగా మార్చుకొని ప్రభు యొక్క సాక్షులుగా ఈ లోకంలో జీవించే ప్రయత్నాన్ని చేద్దాం. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో దండిగా పొంది అన్నా దీవెనలను ధ్యానించుము. దైవ సన్నిధించుట దీవెనకరము. దాహమని యేసయ్య సిలువలో వ్రేలాడుచు దప్పికను తీర్చాలి ప్రేమార్పణ నీటితో. దాహమని యేసయ్య సిలువలో వ్రేలాడుచు దప్పికను తీర్చాలి ప్రేమార్పణ నీటితో. ధారపోసి ప్రాణమును క్రయధనముగా నీ కొరకే, ధారపోసి ప్రాణమును క్రయధనముగా నీ కొరకే. ధన్యవాద హృదయముతో స్తోత్ర బలిని అర్పించు, ధన్యవాద హృదయముతో స్తోత్ర బలిని అర్పించు. దృఢమైన విశ్వాసం, నమ్మకము, ప్రేమతో ద్రాక్షాతీగవలి ఫలించుము దేవునిలో. దృఢమైన విశ్వాసం, నమ్మకము, ప్రేమతో ద్రాక్షాతీగవలి ఫలించుము దేవునిలో. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో స్వీకరింపము. బప్తిస్మము ద్వారా నూతన జీవమును పొందిన వారందరికీ స్వర్గము నుండి నీ సంరక్షణను ఎల్లప్పుడూ కల్పింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి
దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనిచున్నాను. ఆమెన్.
ఏదో ఆనందం మనకెంతో సంతోషం, ఏదో ఆనందం మనకెంతో సంతోషం. మహిమాన్వితుడు మంచి కాపరి దివిని వీడు వేళ, మహిమాన్వితుడు మంచి కాపరి దివిని వీడు వేళ. మన హృదయంలోనికి అప్పరూపము ఏ తెంచువేళ, ఏ తెంచువేళ. పాల్గొందము పరలోకపు విందులో, స్వీకరించదా యేసుని జీవాహారమును. పాల్గొందము పరలోకపు విందులో, స్వీకరించదా యేసుని జీవాహారమును. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినుదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ ప్రస్తుత జీవితమందు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవిత ఆనందమునకు పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మృత్యుంజయుడా యేసునాథా, దారి చూపుము దయామయా. మృత్యుంజయుడా యేసునాథా, దారి చూపుము దయామయా. బ్రతికేదెను నీవు మాట్లాడినా, బ్రతికేదెను నీవు మాట్లాడినా, జీవింతును నీవు దీవించినా, జీవింతును నీవు దీవించినా. జై జై క్రీస్తు దైవ కుమారా, జై జై క్రీస్తు కల్వారి నాదా, జై జై క్రీస్తు దైవ కుమారా, జై జై క్రీస్తు కల్వారి నాదా.